మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. బహుశా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఊహించి ఉండరు ఇలా అధికారం చేజారిపోతుంది అని. బహుశా తగ్గుతే సీట్లు తగ్గుతాయి కానీ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ అధినేత సైతం నమ్మారు. అని కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అది కూడా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి నచ్చని వ్యక్తి, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి నచ్చని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరొక టెన్షన్ గా మారిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడడం, తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం స్థాపించిన వారం రోజులకే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారిపోయింది. అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా కాకముందు నుండే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారేంటి అంటూ నెటిజన్లు బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఇక అసెంబ్లీలో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా కట్ చేసేవాళ్ళు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సస్పెన్షన్స్ వేటు వేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ మాట్లాడే సమయానికంటే ఎక్కువగా ప్రతిపక్షానికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. అయినా కానీ మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు అంటూ బీఆర్ఎస్ పార్టీ దొంగేడుపులు ఏడవడం, మీడియాతో మాట్లాడడం, ఆ రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత కూడగట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇక కేసీఆర్ గారు వస్తేనే ఏదో ఒకటి చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ లోకి వస్తుంది, కానీ కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇలానే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులకే మైకులు ఇప్పించి వాళ్ళకు మాట్లాడే అవకాశాలు ఇప్పించి వాళ్ళని ఇరికించే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా కల్వకుంట్ల కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సమావేశం నిర్వహించుకున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి పోరాటం చేయాలి, ప్రభుత్వంపై ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపించాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడాలి అంటూ వాళ్ళు ముగ్గురు చర్చించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ యొక్క భేటీపై తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో జాగ్రత్త, రేవంత్ రెడ్డి గురించి నాకు తెలిసినంత మీకు తెలీదు, అనవసరంగా నాకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఏం మాట్లాడాలన్నా కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా కానీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రసంగాలు ఇచ్చినా కానీ నాకు కంపల్సరీ చెప్పాల్సిందే, లేకుంటే పార్టీకే ఇబ్బంది, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, నాకు తెలియకుండా ఏం చెయ్యొద్దు అని కేసీఆర్ గారు ఆ ముగ్గురు నేతలని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి రేవంత్ రెడ్డి గారి విషయంలో కేసీఆర్ గారు ఆచితూచి అడుగేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ గారు మెల్లగా కోలుకుంటున్నారు. అతి త్వరలోనే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ గారు యాక్టివ్ గా పాల్గొనే అవకాశం ఉంది.